జై శ్రీమన్నారాయణ. పరిపప్రశ్చ. తాటక వధానంతరము ఇంద్రుడు ఇచ్చిన వరమేమిటి? విశ్వామిత్రుడు చెప్పిన వివరాలను విన్న రాముడు, మా తండ్రి గారి మాటపైనున్న గౌరవము, గురువులైన మీ ఆజ్ఞను అనుసరించి గో బ్రాహ్మణ దేశములకు మేలు చేయుటకు చేయరానిదైనా జంకు లేకుండా స్త్రీ అయిన తాటకను సంహరిస్తాను అని తాటకావనంలోకి వెళ్ళాడు రాముడు. లక్ష్మణుడు అనుసరించాడు. మాయాబలంతో అంతర్ధానమవుతూ రాళ్లవాన కురిపిస్తోన్న తాటకతో భీకర యుద్ధం జరుగుతోంది. కోపంతో రాముడు తాటకని సంహరించకుండా ఆమె చేతులు నరికాడు. లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు. అయినా మరింత శక్తితో తాటక చేయు మాయాయుద్ధంలో రామలక్ష్మణులు ఇరువురూ నలిగిపోతున్నారు. అది చూసి విశ్వామిత్రుడు, రామా, స్త్రీ అని జాలిపడద్దు. సాయంత్రం అయ్యే కొద్దీ ఈ పాపాత్మురాలకు మరింత బలం పెరుగుతుంది అన్నాడు. అప్పుడు తమపై భీకరంగా అరుస్తూ వస్తున్న తాటకను ఒక్క బాణంతో గుండెలపై కొట్టి నేల కూల్చాడు. ఇదంతా చూస్తున్న ఇంద్రుడు భేష్ అని మెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడితో, నీ దగ్గర ఉన్న బృషాస్సుని 100 మంది కుమారులకు అస్త్రములను రామునికి అందుకు యోగ్యుడు ఇతడే అని చెప్పి అంతర్ధానమయ్యాడు. జై శ్రీమన్నారాయణ.